ఫ్రెండ్స్, ఇలా మా ఇంట్లో వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నాం సింపుల్గా. దానికి ఏం కావాలంటే ఇప్పుడు ఆలుగడ్డ, క్యారెట్, బిన్నిస్కాయ, కరివేపాకు, పుదీనాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, బిర్యానీ ఆకు, ఈ బిర్యానీ మసాలా, ఇలా పెరుగు కూడా కలిపి చేసుకోవాలి. ఇవన్నీ మనం శుభ్రంగా కడిగి మనం తుడుచుకొని మంచిగా పోపులు వేసుకొని బిర్యానీ చేసుకోవాలి. కలిపేసినాం, ఇందులో వేసినాం. ఏమేమి వేయాలంటే ఇలా కొత్తిమీర వేసినాం, ఈ ముక్కలల్లా ఈ పచ్చిమిరపకాయలు వేసుడు, ఈ ఉల్లిగడ్డలు వేసుడు, ఇవన్నీ ఒకే దగ్గర వేసి టేస్ట్ తగ్గట్టు కారం వేస్తున్నాం. చూడండి, 2 చెంచాలు ఒక కూడా వేస్తున్నాం. ఇది కూడా 2 చెంచాలు. పెరుగు, 1/2 కప్పు పెరుగు వేస్తున్నాం. దీంట్లో చెంచాడు పసుపు, నాకు వేసిన కొంచెం మసాలా కూడా వేసిన. అల్లం వెల్లిపాయ కూడా చెంచాడు వేస్తున్నాం. ఇవన్నీ కలపాలి, ఇట్లా కలబెట్టాలి, మొత్తం మిక్స్ చేయాలి. ఈ మిక్స్ చేసి ఒక అర్ధగంట పక్కన పెట్టుకోవాలి. ఉల్లిగడ్డలు ఎర్రగా వేపుకోవాలి, నూనెలా ఎర్రగా వేపుకొని తీసుకోవాలి. ఇట్లా మనం తీసుకోవాలి. 3 స్పూన్ల నూనె పోసిన. ఇందులో మసాలా వేసుకోవాలి. మసాలా వేసుకున్న తర్వాత కూరగాయలు వేసుకోవాలి. ఇప్పుడు మనం అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా ఈ నూనెలో వేసుకోవాలి. ఇట్లా మనము కలబెట్టుకోవాలి. కలబెట్టిన తర్వాత కొంచెం సేపు మూత పెట్టుకొని తర్వాత మనం బియ్యం వేసుకోవాలి. కొంచెం మసిలిన తర్వాత బియ్యం వేసుకోవాలి. బియ్యం నానబెట్టిన బియ్యం ఇవి ఫస్టే మనం నానబెట్టుకున్నాం. ఇవన్నీ కూరగాయలు కట్ చేసే ముందే ఇవి నానబెట్టుకొని పెట్టుకున్నాం. పెట్టిన తర్వాత ఏమైందంటే ఇవి మనకు బియ్యం నానుతాయి అన్నట్టు. నానినప్పుడు మనకు అన్నం మంచిగా అవుతుంది. అయితే ఈ 2 గ్లాసుల బియ్యానికి ఏం చేయాలంటే మనము 3 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి. 3 గ్లాసులన్నర నీళ్ళు పోసుకొని కలబెట్టుకొని మనము దీన్ని అన్నం అయినట్టే దీన్ని మనం మూత పెట్టుకోవాలి. అన్నం అవుతుంది. కలబెట్టుకోవాలి. వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇందులో మనము ఎర్రగా వేపిన ఉల్లిగడ్డలు మనము ఈ పైన వేసుకోవాలి. ఇట్లా బిర్యానీ పెరుగుతోటి కలుపుకుంటే చారుతోటి సూపర్ ఉంటుంది. ఐటమ్ బరాబర్ సూపర్. థ్యాంక్ యూ బాయ్. బిర్యానీ పెరుగుతోటి కలుపుకుంటే చారుతోటి సూపర్ ఉంటుంది. ఐటమ్ బరాబర్ సూపర్. థ్యాంక్ యూ బాయ్. వేసుకొచ్చుకున్నాం. బాగుంది, సూపర్.